మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నిన్న ఉప్పల్ సమీపంలోని బగాయత్ కాలనీలో ఒక విషాదం నెలకొంది. విషయం ఏంటంటే మణికంఠ అర్జున్ అనే ఒక ఇద్దరు పిల్లలు తప్పిపోయారని చెప్పేసి సుజాత వెంకటేష్ వాళ్ళ పిల్లలుగా గుర్తించడం జరిగిందనమాట. అయితే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగింది. విషయం ఏంటంటే తమ పిల్లలు కనిపించడం లేదు, ఎవరో అపహరించారు అని చెప్పేసి ఒక కిడ్నాప్ కేసుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు అసలు విషయం తేలడం జరిగింది. ఏమైందంటే బగాయత్ కాలనీ, ఉప్పల్లోని బగాయత్ కాలనీలో ఒక నీటి గుంత, అంటే ఆ గుంతలు ఎందుకు తీయడం జరిగిందంటే కుల సంఘాలకు సంబంధించి భవన నిర్మాణాల కోసము కొన్ని గుంతలు తీయడం జరుగుతుందన్నమాట. ఆ భవన నిర్మాణాలని చేపట్టే కార్యక్రమంలో కొన్ని పిల్లర్ గుంతలు తీయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనము ఆ పిల్లలు ఎక్కడైతే చనిపోయారో అదే ఏరియాలో మనం ఉన్నాము. మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇది బగాయత్ కాలనీలోని కుల సంఘాల కోసం, ఆ భవన నిర్మాణాల కోసం తీసిన గుంతలు ఇవి. అయితే దూరం నుంచి చూసినట్లయితే ఇవి గుంతలు చాలా చిన్నగా కనబడుతున్నాయి. దగ్గరకు వచ్చి చూసినట్లయితే 8 ఫీట్లకు పైగా ఉందన్నమాట ఈ నీళ్లు. మనము ఈ నీటి ఒడ్డున మనం నిలబడి మాట్లాడుతున్నాం ప్రస్తుతం. కాకపోతే కర్ర పెట్టి కూడా చూడడం జరిగింది. ఇక్కడ పక్కనే ఒక కర్ర వేయడం జరిగింది. అంటే ఈ వర్క్ పర్పస్ ఇక్కడ కొన్ని కర్రలు వేస్తే మేము అసలు ఇటు నీటి లోతు ఎంత ఉందని తెలుసుకునే ప్రయత్నం, మీకు చూపించే ప్రయత్నం చేసామన్నమాట. అయితే ఒక కర్ర తీసుకొని మేము అసలు దీని లోతు ఎంత ఉంది అని చెప్పేసి చూడగా దాదాపుగా 7.5 నుంచి 8 ఫీట్ల లోతు ఉండడం జరిగింది. కర్ర మినిమం 12 ఫీట్లు ఉంటే 8 ఫీట్ల వరకు నీటి లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ సుజాత వెంకటేష్ దంపతుల పిల్లలు వాళ్ళు మణికంఠ అర్జున్గా గుర్తించడం జరిగింది. వాళ్ళకు అనుమానాస్పదంగా ఉండడం వల్ల ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఎట్టకేలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రావడంతో పిల్లల మృతదేహాలని వెలికి తీయడం జరిగింది. ఎట్టకేలకు ఈరోజైతే అది ఏంటి, వాళ్ళు ఎలా చనిపోయారు, దేనికి, వాళ్ళంతలో వాళ్ళు పడ్డారా లేకపోతే ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చంపేసి ఇందులో వేశారా అనేవి అనుమానాలు కూడా రాక తప్పడం లేదు. ఏదేమైనప్పటికీ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతిగా వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగింది. తల్లిదండ్రుల దగ్గరికి అయితే పిల్లల్ని అప్పగించడం జరిగింది. మనం కూడా అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది, వాళ్ళ పిల్లలు ఎప్పటి నుంచి కనబడట్లేరు, వాళ్ళకి ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు దేనికి నీటి దగ్గర రావడం జరిగింది, ఎలా ఈ నీటిలో పడడం జరిగింది అనేది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాము. ఒకసారి మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. భవన నిర్మాణం కోసం తీసిన ఈ నీటి గుంతలు దాదాపుగా ఎంత ఎత్తున్నాయి, నీటి అడుగు అనేది లోతు ఎంత ఉందనేది మీకు చూపించే ప్రయత్నం అయితే మేము చేయబోతున్నాం. ఇక్కడ ఒక కర్ర ఉంది. ఈ కర్ర సహాయంతో నీటి లోపలికి కర్రని పంపించి అసలు లోతు ఎంత ఉంది, అసలు ఈ గుంత దూరం నుంచి చూస్తున్నట్లయితే అర్థం కావట్లేదు, ఇంత చిన్న గుంతలో పడి చనిపోయారా అన్నట్టుగా ఉంది. ఒకసారి కర్రను చూడండి, లోపలికి ఇలా పంపిస్తూ ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది కర్ర, ఆగట్లేదు చూడండి, బలవంతంగా నెట్టట్లేదు, ఇలా వదిలేస్తే వెళ్ళిపోతుంది కిందికి. ఇక్కడ ఆగిపోయింది. కర్ర హైట్ చూడొచ్చు, నీటి లోపలికి పోయినది కదా. ఒకసారి నేను మళ్ళీ పైకి లేపి చూపిస్తాను మీకు. చూడండి దాదాపుగా ఎన్ని ఫీట్లు ఉందో మనం అంచనా వేయగలుగుతాము. కర్ర మొత్తం లేపిన నీటి తడి చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. దీని పక్కన నిల్చొని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. చూడండి, ఇప్పుడు నేనే 5.5 హైట్ ఉంటా, మ్యాక్సిమం 5.5 అడుగులు నేను ఉంటాను. నా పైన ఇంకొక 1.5 ఫీట్ ఎక్కువ ఉంది, అంటే దాదాపు 7 ఫీట్ల వరకు ఉంది హైటు. అంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు, మణికంఠ అర్జున్ అనే పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళే ఏజ్ కాబట్టి 7.5 ఫీట్ల నీటి గుంతలో పడితే మాత్రం ఖచ్చితంగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఎవరైతే చనిపోయారో ఆ ఇద్దరు చిన్నారులు ఒకటే కుటుంబానికి చెందిన వారుగా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. మణికంఠ అర్జున్ వాళ్ళిద్దరిని గాంధీ ఆసుపత్రికి మార్చురికి తరలించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ లేరు, పిల్లలతో పాటు గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందని చెప్తున్నారు. అయితే వాళ్ళ ఇంటి దగ్గరే మనం ఉన్నాము. అసలు ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం. అయితే ఇక్కడ ఎవరైతే లేరు, చుట్టుపక్కల పని కోసం ఈ కార్మికులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే లేరు సార్, ఇక్కడ ఎవరు లేరు, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారని చెప్తున్నారు. వాళ్ళ ఇంటికి అయితే తాళం వేసి ఉంది. వీళ్ళు చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఈ కుల భవన నిర్మాణ బిల్డింగ్ల కోసం అయితే వర్క్ చేయడం కోసం రోజువారీ కూలి పనిగా ఇక్కడనే వీళ్ళు స్థానికంగా కొన్ని గుడారాల్లాగా వేసుకొని వాళ్ళు పనిచేస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ మీ పేరమ్మా? నా పేరు ఫాతిమానే. ఫాతిమా గారు, ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? మీరు వచ్చి ఎక్కువ అయింది సార్. ఇప్పుడు ఈ పిల్లలు ఇద్దరు చనిపోయారు కదా, చిన్న పిల్లలు. నైట్ పోయినాం సార్, నైట్ వన్నాం, పిల్ల మా తల్లి అందరం ఎతికినాము, దొరకలేరు.
మళ్ళా పొద్దుగాల తల్లి ఇద్దరు ఎత్తుకుంటా పోయిండు దొరికిపోయి. ఇక మేము అందరం అక్కడ దేవాడ వచ్చినాం, ఫోన్లు వేసుకుంటా పోయినాం. పోస్టులు చెప్పిన ఇట్లా సార్ ఇట్లా పిల్లలు దొరకలేదు సార్, ఉన్నారు 2-3 ఉన్నారు సార్ పిల్లలు అంటే. నైట్ అంతా ఇది కానీ దొరకలేరు. మా పొద్దుగాల లేచిన వంట చేసుకున్నాం, ఇంటికి పనికి వెళ్ళిపోయినాం. పోయినాక ఎవరో ఒక బాబు చూసాడు. అరే మీ వాళ్ళు ఉన్నారమ్మా, బాబు చిన్న బాబు చచ్చిపోయాడా అంటే ఇంకా పనికి వెళ్ళి దాటి ఉడికొచ్చినాం సార్. అంటే మామూలుగా వీళ్ళు ఆడుకుంటుంటారు కదా, ఉదయం గానీ సాయంత్రం గానీ ఆడుకుంటారు కదా, ఇక్కడికనే ఆడుకుంటారా కొంచెం దూరం పోయి ఆడుకొని మళ్ళీ ఇంటికి వస్తుంటారా? ఏం లేదు సార్, ఇక్కడనే ఆడుకుంటారు వాళ్ళు. మరి ఇప్పుడు నిన్న దేనికి వాళ్ళు ఒకవేళ సాయంత్రం ఆడుకోవడానికి పోయినాం అని చెప్పిపోయారా, లేకపోతే ఎట్లా, మీకు ఏమైనా ఐడియా ఉందా? మాకు ఐడియా తెలియదు సార్. దుకాణానికి పోయి వస్తామని ఇంటికి వస్తాం కదా, అందరి పిల్లలు ఇంటికే వస్తారు కదా అని అనుమానం పెట్టకుంటుంది. వస్తాం కదా అని చూసినాం. మేము సాయంత్రం 5 గంటలకు ఇంటికి వస్తాము. మా బాబు ఉంటాడు, మా బాబు ఎక్కడ చూసి వస్తాము. ఇంకా రాళ్ళు మేము ఇంకా అతను పోతాం కదా సార్. కానీ పిల్లలు అంతా పోయి ఎత్తికేసి వచ్చినాం, దొరకపోయేది పిల్లలు. ఇంకా పాపం ఇక్కడ పోయాలని పోసాం, అందరం వేడుచుకుంటూ ఉన్నాం సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు పోయారమ్మా మీరు? పిల్లలు కనబడతలేరు అని ఏ టైంలో పోయారు? మేము పోలేము సార్, వాళ్ళ అమ్మ నాయన పోయింది సార్. ఏ టైంలో పోయారు మీరు? అప్పుడు ఇక్కడ ఉన్నారా? పిల్లలు కనబడతలేరు అనే టైంలో మీరు ఇక్కడే ఉన్నారా? మేము ఇక్కడనే ఉన్నాము సార్. అప్పుడు ఎంత అవుతుంది సుమారుగా? సాయంత్రం అయిందా? ఎప్పుడు? సాయంత్రం సార్, 5 గంటలకే వచ్చినాము. మా పిల్లలు కానీ వస్తలేని చూసుకుంటూ ఎత్తుకుంటే తల్లి ఏడ్చుకుంటూ పోయింది సార్ పాపం. ఎవరు మాక ఒక బాబు మా బాబు పోతే మేము బాధపడతాం కదా, ఏడ్చుకుంటారు. పోయి కాపీని ఇచ్చేస్తామని అందరు పోయింది సార్. మేము 5 గంటల మబ్బైనా మేము పోలేము సార్. అంటే ఇప్పుడు ఇక్కడ పనికి బ్రిడ్జ్ వర్క్ మీద మీరు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు కదమ్మా, ఎవరు పిలిపించారు మిమ్మల్ని ఇక్కడికి? మా మేస్త్రి సార్. ఓకే. పిల్లలు ఎక్కకపోతారు కదా అని ఇంకా అందరం బతకడానికి వచ్చింది సార్. ఇంకా పని లేదని ఇక్కడ వచ్చి బతుకుతున్నాం సార్. చిన్న బాబులు తెచ్చుకొని ఇక్కడ బతుకుతున్నాం. ఇంటికి పని లే పాట లేదు. ఇంకా పిల్లలకి ఇట్లా సాకాలేం కథ అని ఇంకా తెచ్చుకుంటాం. ఇంకా పిల్లలు ఇంటికాడ పెట్టిపోతాం. ఇట్లా జరుగుతుంది, మాకేం తెలుసు సార్. సరే, ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారా వాళ్ళ అమ్మ నాన్న? వాళ్ళ అమ్మ నాన్న ఆపరేటర్కి వెళ్ళారు సార్. సరే, ఇది ఇక్కడ పరిస్థితి. అయితే వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మన తెలంగాణ రాష్ట్రానికి నలువైపులా ఉండే జిల్లాల నుంచి ఇక్కడ బతుకు తెరుకు వచ్చారు. బ్రతుకు జీవితం గడుపుదామని వచ్చినట్లయితే వాళ్ళు విగత జీవులుగా, వెంకటేష్ సుజాత తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని విగత జీవులుగా చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మన హైదరాబాద్కు చుట్టుపక్కల జిల్లాల నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చి కొంతమంది 3 సంవత్సరాల నుంచి, కొంతమంది సంవత్సరాల నుంచి వచ్చి జీవనం సాగిస్తున్నారు. రోజువారీ కూలి పనిగా వీళ్ళు పనిచేసుకుంటున్నారు. అయితే ఎవరి మీద మాకు ఎలాంటి అనుమానం లేదు, ఎవరితో గొడవలు లేవు. పిల్లలు ఇక్కడికనే ఆడుకుంటూ ఉంటారు, టైంకి ఇంటికి వస్తూ ఉంటారు, ఇంట్లో పడుకుంటుంటారు. అంతేగాని ఎవరితో గొడవలు పడి ఎవరో ఏదో చేసి పిల్లలు తీసుకుపోయి అక్కడ నీళ్ళలో పడేసినది అయితే కాదు. వాళ్ళు ఇక్కడ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది సార్ దగ్గర. కాకపోతే వాళ్ళు పిల్లలు బాగా ఈ పిల్లలతోటి మెదిలి ఆడుకునేటోళ్ళు సార్. సాయంత్రం టిల్లి పొద్దుగాల. కాకపోతే సాయంత్రం మేము పనికి వచ్చిన దగ్గర లేకున్నారు. వాళ్ళ అమ్మ నాయన ఉడక వెతికినారు, అందరం వెతికిలాడినాము. ఇంకా మేము నైట్ పోలీసు వాళ్ళు వాళ్ళందరం ఎతికిలాడినాం కూడా ఇక్కడ అక్కడ చూసినాం, లేరు. మేము ఉదయం పనికి పోయి వచ్చేటాలకు 10-11:30కు ఇక్కడ చూసేటాలకు అందరు గ్యాంగ్ మొత్తం ఉన్నది. చిన్న పిల్లాడు ఒకటి దొరికినాక పెద్ద పిల్లాడు తర్వాత దొరికాడు. ఇంకా ఎంబడే తీసుకుపోయారు. అంటే ఎవరి మీద అనుమానం ఉందా, లేకపోతే మామూలు ఆడుకోవడానికి పోయి నీళ్ళలో పోయిరో మరి ఎట్లా పోయిరో సార్ మాకైతే తెలియదు. ఇంకా అనుమానాలు అంటే ఇట్లకెళ్ళి ఇంకెవరున్నారని ఇంకా అనుమానాలు పెట్టుకున్నాం సార్. ఇంకా కాకపోతే ఇక మేమే ఉన్నాం ఇట్లకెళ్ళి, ఇంకెవరి మీద అనుమానాలు లేవు. ఇప్పుడు పోలీసు వాళ్ళకు వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇది పిల్లలు లేరని ఇంకా చెప్పారు సార్. ఇంకా అంతే, కాంప్లైంట్ ఇచ్చారు నిన్న సాయంత్రం. కాంప్లైంట్ ఇస్తే రాత్రి వచ్చి చూసిపోయారు, పొద్దుగాల ఉడికొచ్చారు, మళ్ళీ ఇంత ముందు కూడా వచ్చిపోయారు సార్. వీళ్ళు ఎప్పటి నుంచి కనవాలి? నిన్న ఉదయం నుంచి సాయంత్రము 5:30 నుండి లేరట సార్. అంతే. మళ్ళీ ఈ రోజు ఎప్పుడు దొరికిరు? ఆ నీళ్ళలో పడి ఉందని ఎప్పుడు తెలిసింది? ఈ రోజు 11-10 నిమిషాలకు దొరికిరు సార్. ఉదయం 11-10 నిమిషాలకు, 12:30 అట్లా అయింది. అంటే వీళ్ళు వెతుకుతుంటే కనబడరా, లేకపోతే ఎవరన్నా వచ్చి చెప్పారు ఇక్కడ నీళ్ళలో పడున్నారంట సార్? ఎవరో అక్కడ నీళ్లు తీసుకోవడానికి వచ్చిరంట. ఆ దగ్గరికి ఆ ట్యాంక్ బండ్ కాడికి వచ్చి మట్టి తీస్తుంటే నీళ్ళలో గుడ్డలు కనబడంట. బట్టలు కనబడటాలకు వీళ్ళు ఎవరని చనిపోయి చూస్తే ఒక పాప వెళ్ళిండని చెప్పేటాలకు వాళ్ళంతా వెళ్ళి చూస్తే మా పిల్లలని పోయారంట సార్. ఓకే. అంతేగాని ఎవరి మీద అనుమానాలు అయితే అనుమానాలు లేవు సార్. ఇప్పుడు ఈ పిల్లలకు ఇప్పుడు ఎంత వయసు ఉంటది? ఒక ఆయనకు 15 ఉంటాయి, ఒక ఆయనకు బాబు లాకుంటాడు. ఇంకా 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి సార్. చదువుకుంటారా పిల్లలు? చదువులేదు సార్.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు